ఓ కనులను తాకే ఓ కల చూపే నిన్నిలా. ఇన్సర్ట్ యాప్ ఓపెన్ చేసి కాలేజ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి స్టిచ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి 9 ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తాయి. ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. బ్యాక్ వచ్చి వీడియో అనే ఆప్షన్ క్లిక్ చేసి న్యూ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఎడిట్ చేసుకున్న ఫోటో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఫోటోని జూమ్ చేయాలి. జూమ్ చేసి ఒక ఫోటోని ఇట్లా యాడ్ చేసుకోవాలి. ఒకటి వచ్చేటట్టు యాడ్ చేసుకొని ఫోటోని కొంచెం సాంగ్ ఎన్ని సెకండ్స్ ఉంటే అన్ని సెకండ్స్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఎఫెక్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్లో స్టైల్ ఎఫెక్ట్లో బ్లర్న్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత ఫోటో ఎన్ని సెకండ్స్ వరకు ఉంటే అన్ని సెకండ్స్ వరకు ఎఫెక్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో క్లిప్ ఆప్షన్ క్లిక్ చేసి ఫస్ట్ ఎడిట్ చేసుకున్న ఫోటో యాడ్ చేసుకొని ఇలా జూమ్ చేసి రైట్ సైడ్ ఒకటి యాడ్ చేసుకోవాలి. చేసుకున్నది రైట్ సైడ్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫోటోని డూప్లికేట్ చేసి లెఫ్ట్ సైడ్ యాడ్ చేయాలి. ఫస్ట్ ఫోటో ఎన్ని సెకండ్స్ వరకు ఉంటే ఈ ఫొటోస్ని అన్ని సెకండ్స్ వరకు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఫొటోస్కి కీ యానిమేషన్ యాడ్ చేయడం. క్లిప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ రైట్ సైడ్ యాడ్ చేసుకున్న ఫోటోని క్లిక్ చేసి స్టార్టింగ్ ఒక కీ యానిమేషన్, ఎండింగ్ ఒక కీ యానిమేషన్ యాడ్ చేసుకోవాలి. స్టార్టింగ్ కీ యానిమేషన్ దగ్గరకు వచ్చి ఫొటోస్ని పైకి మూవ్ చేయాలి. మూవ్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ యాడ్ చేసుకున్న ఫోటోని స్టార్టింగ్ ఒక కీ యానిమేషన్, ఎండింగ్ ఒక కీ యానిమేషన్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఎండింగ్ కీ యానిమేషన్ దగ్గరకు వచ్చి ఫొటోస్ని మూవ్ చేయాలి. మూవ్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. కీ యానిమేషన్ యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా వీడియో వస్తుంది. వీడియో కీ యానిమేషన్ అయిపోయింది. తర్వాత రైట్ ఆప్షన్ క్లిక్ చేసి బ్యాక్ వచ్చి స్టిక్కర్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఒక ఫోటో యాడ్ చేసుకోవాలి. స్టిక్కర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ స్టిక్కర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని గ్యాలరీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని వన్ ఫోటో సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. రైట్ ఆప్షన్ క్లిక్ చేస్తే అవుట్లైన్స్ వస్తాయి. నేను లాస్ట్ పింక్ అవుట్లైన్ సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకొని అవుట్లైన్ ఒక 8% ఇచ్చిన తర్వాత దాని ఫోటోని జూమ్ చేయాలి. జూమ్ చేసి ఫస్ట్ ఫొటోస్ ఎన్ని సెకండ్స్ ఉన్నాయో అన్ని సెకండ్స్ వరకు దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత నేను స్టార్టింగ్లో సాంగ్ యాడ్ చేసుకోలేదు, మీరు యాడ్ చేసుకోండి. మ్యూజిక్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఎక్స్ట్రా ఆడియో అని క్లిక్ చేసి నేను ఒక వీడియో యాడ్ చేసుకుంటున్నా. యాడ్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. రైట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత వీడియోస్ ఎన్ని సెకండ్స్ ఉందో సాంగ్ అన్ని సెకండ్స్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. వీడియో ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి.